నిన్న రాత్రి తిరువనంతపురం నుండి దుబాయ్కి అయితే ఒక ఫ్లైట్ అయితే బయలుదేరింది. కానీ దుబాయ్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఏ ఫ్లైట్ కూడా ల్యాండ్ అవ్వలేని పరిస్థితి. సో అక్కడ దాడి జరిగిందని చెప్పేసి ఒక సమాచారం రావడంతో తిరిగి ఆ ఫ్లైట్ అయితే రిటర్న్ ల్యాండ్ అవ్వకుండానే తిరిగి తిరువనంతపురానికి అయితే రావడం జరిగింది. ఇలాగా ఒక ఫ్లైట్ మాత్రమే కాదు, ట్విట్టర్లో అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే షేర్ అవడం జరిగింది. ఐర్లాండ్లోని డబ్లిన్ నుండి ఒక లాంగ్ ఫ్లైట్ అనమాట, అంటే సుమారుగా 5 to 6 అవర్స్ దీని తాలూకా జర్నీ టైం. ఈ ట్రావెల్ చేసి దుబాయ్ దగ్గరికి వచ్చిన తర్వాత దుబాయ్ ఎయిర్పోర్ట్లో అటాక్ జరిగిందని తెలుసుకొని ల్యాండ్ కాకుండానే తిరిగి డబ్లిన్కి అయితే వెళ్ళిపోయిన పరిస్థితి దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి. ఒక్కసారి జస్ట్ మీరు థింక్ చేయండి, ఒకవైపు ఇండియా, మరొక వైపు ఇప్పుడు ఏదైతే ఐర్లాండ్, మధ్యలో దుబాయ్. ఈ 2 ఫ్లైట్స్కే కాదు, చాలా ఫ్లైట్స్ కూడా ఈరోజు ఇదే పరిస్థితి. దుబాయ్లో దాడి జరిగిందని తెలిసిన వెంటనే ఈ ఫ్లైట్స్ అన్నీ కూడా తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి. దుబాయ్ ఎయిర్పోర్ట్ నుండి కూడా ఒక అఫీషియల్గా ఒక ట్వీట్ అయితే రావడం జరిగింది. ఇండియన్ టైం ప్రకారం ఉదయం 7 గంటలకు దుబాయ్కు వెళ్ళే లేదా దుబాయ్కు వచ్చే ఫ్లైట్స్ అన్నింటినీ కూడా టెంపరరీలీ క్లోజ్ చేస్తామని చెప్పి, దయచేసి ఎయిర్పోర్ట్కి అయితే రాకండి, మేము అప్డేట్ అయితే ఇస్తాం దీని గురించి. పాసెంజర్స్ కానీ లేదంటే క్రూ మెంబర్స్ తాలూకా సేఫ్టీ మాకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళు మాకు ఇదే ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పి వాళ్ళ అఫీషియల్ ఎక్స్లో అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, అసలు దాడి అసలు ఏం జరిగింది, అసలు ఏంటి దాడి? దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి ఒక ఫ్యూయల్ ట్యాంక్పై ఈ తాలూకా అటాక్ జరిగిందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇప్పటికీ కూడా ఎయిర్పోర్ట్ అయితే పూర్తిగా ఇంకా కంట్రోల్లోకి అయితే రాలేదు, ఇంకా నార్మల్ అవ్వలేదు, అలాగే ఉంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, అసలు ఇరాన్ ఎందుకు దుబాయ్ని టార్గెట్ చేస్తుంది? ఇప్పుడు యుద్ధం అనేది అమెరికాకు ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ మీద అటాక్ చేస్తుంటే, ఇరాన్ ఈ మధ్య ఎందుకు ఫోకస్ చేస్తుంది ఇంతగా దుబాయ్ పైన అంటే, ఈ ఇరాన్ అసలు స్ట్రాటజీ ఏంటి అంటే, ఇరాన్ ప్రస్తుతం దుబాయ్ లేదా ఖతర్, కువైట్, అబుదాబి వంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటినీ కూడా ట్రంప్కి సంబంధించినటువంటి దేశాలుగా, అంటే ట్రంప్ కార్డులా ఉపయోగిస్తుంది. అమెరికా ఏంటి అంటే, డైరెక్ట్గా అటాక్ చేద్దామంటే చాలా లాంగ్లో ఉంది అమెరికా, అంత దూరం వెళ్ళే మిసైల్స్ అయితే ఇరాన్ దగ్గర అయితే లేవు. సో అందువల్ల ఆ రేంజ్ మిసైల్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా అమెరికాని హిట్ చేయడం కొంతవరకు కష్టమైన పని. కానీ అమెరికా ఏం చేస్తుందంటే, ఈ మిడిల్ ఈస్ట్లో అమెరికాకి సంబంధించినటువంటి కొన్ని ఆర్మీ బేసెస్ కానీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన బేసెస్ ఉన్నాయి. ఈ బేస్ల నుంచి ఏం చేస్తుందంటే, ఇరాన్ అన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీసే కదా, దగ్గరలో ఉన్నాయి. అందువల్ల ఇది ఏం చేస్తుందంటే, ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్నటువంటి అమెరికా తన బేస్ల నుండి ఇరాన్ పైన అయితే దాడి చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఇరాన్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే అమెరికా తన కంట్రీలో ఉండి దాడి చేయాలంటే, ఇప్పుడు ఇరాన్కి అమెరికా ఎంత దూరమో అమెరికాకు కూడా ఇరాన్ అంతే దూరం. కోర్స్ అమెరికా దగ్గర అంత లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే మిసైల్స్ ఉండుండొచ్చు, ఇరాన్ దగ్గర అయితే లేవు. సో దీనికోసం అమెరికా ఏం చేస్తుందంటే, సౌత్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నటువంటి వాళ్ళ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని ఇరాక్ పైన అటాక్ చేస్తుంది. కానీ ఇరాక్ అయితే ఏం చేయలేక ఇప్పుడు అమెరికాకు సపోర్ట్ చేస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల మీద దాడి చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి అమెరికన్ బేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తుంది. సో అదేవిధంగా ఇజ్రాయెల్ని కూడా హిట్ చేసే పరిస్థితి ఈరోజు మనకు కనబడుతుంది. ఇక్కడ ఒక పెద్ద ఎస్కలేషన్ ఏంటి అంటే, ఇప్పుడు ఎందుకు దుబాయ్ ముఖ్యం? ఇరాన్ ఎందుకు దుబాయ్ పైన ఈరోజు అటాక్లు కానీ దుబాయ్ని ఎందుకు టార్గెట్ చేస్తుందంటే, మీరు ఒకటి చూసినట్టయితే దుబాయ్ అనేది ఆల్ ఓవర్ వరల్డ్ అన్నింటికి కూడా కనెక్టింగ్ ఉన్నటువంటి ఒక కంట్రీ. అన్ని ఫ్లైట్స్ కనెక్టింగ్ అక్కడి నుంచి ఉంటాయి. మీరు ఏ యుఎస్ ఫ్లైట్లు కానీ, ఏ లండన్ కానీ, యూకే ఫ్లైట్స్ తీసుకున్న మ్యాక్సిమం చాలా వరకు కూడా దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇది ప్రపంచంలోనే ద మోస్ట్ బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. సో గ్లోబల్ ట్రాన్సిట్ హబ్, ప్రపంచం అంతా కూడా కనెక్ట్ అయ్యే విధంగా మధ్యలో ఉన్నటువంటి ఒక మేజర్ కీ రోల్ ప్లే చేసే ఒక ప్లేస్ అనేది దుబాయ్. దుబాయ్లో ఒక చిన్న సమస్య వచ్చినా ఈ కనెక్టింగ్ ఫ్లైట్స్ కానీ ఏమైనా సరే, సో కంప్లీట్గా ప్రపంచం అంతా కూడా దాని తాలూకా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఉదాహరణకు మీరు చూసారు, ఒక ఇండియా నుంచి వచ్చిన ఫ్లైట్ కానీ లేకపోతే ఐర్లాండ్ నుంచి వచ్చిన ఫ్లైట్ కానీ 2 కూడా ల్యాండ్ కాగా తిరిగి వెళ్ళిపోయాయి. అంటే 2 కంట్రీస్ మీద ప్రభావం పడింది కదా, ఇండియా మీద పడింది, ఐర్లాండ్ మీద పడింది కదా. సో అంటే దుబాయ్ని కానీ మనం అటాక్ చేస్తే అది ఒక దేశానికే కాదు ప్రపంచం మొత్తానికి కూడా దాని ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఇరాన్ అనేది ఒక మేజర్ కీ పాయింట్ని అయితే పట్టుకుంది.
ఇప్పుడు ఇరాన్ చేస్తున్నది కూడా అదే, ఏంటంటే ఇక్కడ కొట్టినట్టయితే ఆల్ ఓవర్ వరల్డ్, ప్రపంచం మొత్తం కూడా దాని దెబ్బ వినిపిస్తుంది అని చెప్పేసి. సో ఇరాన్ ఫాలో అవుతున్నటువంటి ఒక లాజిక్ ఇది. ఇది కొత్త విషయం కాదు. గత కొన్ని రోజులుగా యూఏఈ ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. డ్రోన్స్ కొన్ని పడ్డాయని, లాస్ట్ టైం ఎయిర్పోర్ట్ పైన డ్రోన్ ఒకటి పడిందని, డెబ్రిస్ పడడం, ఇవన్నీ కూడా కోఇన్సిడెంట్ కాదు, ప్రీ ప్లాన్డ్గా జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటివరకు యూఏఈలో సుమారుగా 7 అయితే చనిపోయారు, 145 మంది గాయపడిన పరిస్థితి. వీళ్ళలో ఇండియన్స్ ఉన్నారు, నేపాలీస్ ఉన్నారు, పాకిస్తానీస్ ఉన్నారు, అక్కడ పనిచేసే వాళ్ళు చాలామంది కూడా, వీళ్ళంతా కూడా. సో ఈ యుద్ధానికి ఏ సంబంధం లేకపోయినా సరే ఈరోజు వాళ్ళందరూ కూడా కొంతమంది బలైన పరిస్థితి. ఈ దాడి తర్వాత సుమారుగా 3 నుంచి 4 గంటల పాటు దుబాయ్ పూర్తిగా షట్డౌన్లో అయితే ఉంది. అన్ని ఫ్లైట్స్ కూడా మ్యాక్సిమం డైవర్ట్ అయిపోయాయి. తర్వాత కొద్దిగా ఏదో సేఫ్గా ఉన్న రన్వేస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా వాడుతూ కొన్ని ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదేంటి అంటే 2 దేశాల మధ్యన యుద్ధం కాదు. అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు ఉన్నట్టయితే ఇరాన్ మరొక వైపు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇదొక మల్టిపుల్ దేశాలకైతే స్ప్రెడ్ అయింది. కొన్ని దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్కి వచ్చేసి చైనా సపోర్ట్ ఇస్తుందని, మన ఇండియా కూడా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుందని, ఇరాన్ వాళ్ళు కూడా ఇండియా మాకు హీజ్ మై కంట్రీ, మాకు ఒక ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పడం. సో ఇది అలా స్ప్రెడ్, అంటే ఇండైరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది అన్ని కంట్రీస్కి కూడా. ఇరాన్ ఇతర దేశాలను కూడా సపోర్ట్ చేయమని చెప్పేసి ఇందులోకి లాగుతుంది. నేను పాత వీడియోలో కూడా మీకు చెప్పాను. అమెరికా కూడా చాలా వాళ్ళ దేశాలను ఇన్వాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. సో ఇలాగే ఇన్వాల్వ్ అవుతూ పోతే ఏమవుతుందంటే ఇరాన్ వైపు కొన్ని దేశాలు, అమెరికా వైపు కొన్ని దేశాలు, ఇవన్నీ కూడా ఇది ఒక మేజర్ ఈ వార్గా ఫామ్ అయ్యి, అంటే మేజర్ వార్ అంటే ఇంకేముంది, 3rd వార్, వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి. ఇంకో విషయం, ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి చూసారా, మనకి పురాతనం నుంచి ఎప్పటి నుంచి వచ్చినవి, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, మనకి ఈ తంజావూరు ఆలయం కానీ, బృహదీశ్వర ఆలయం, లేదంటే మన ఆంధ్రాలో ఉన్నటువంటి 7 స్తంభాల గుడి మీరు చూసుకోండి, లేదు అంటే పద్మనాభ స్వామి గుడి, ఇటువంటి ఎప్పటి నుంచో 1000 సంవత్సరాలు ఉన్నటువంటి హిస్టారిక్ ప్లేసెస్ను అక్కడ ఇరాక్లో, అది ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ప్లేసెస్ పైన ఇరాన్ దాడులు అయితే మొదలుపెట్టింది. 1000 సంవత్సరాల కింద ఉన్నటువంటి పాత మసీదులు కానీ, ప్యాలెస్లు కానీ, అక్కడ మీరు చూసినట్టయితే పాత స్ట్రీట్స్ కొన్ని ఉంటాయి ఇజ్రాయెల్లో. ఈ స్ట్రీట్స్ అన్నీ కూడా ఇవన్నీ అటాక్ చేస్తుంది, ఇవన్నీ కూడా దెబ్బతినే పరిస్థితి మనకి. మన దగ్గర చూసినట్టయితే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా తంజావూరు ఆలయం కానీ, 1000 స్తంభాల గుడి అని, లేదంటే పద్మనాభ స్వామి గుడి అని, ఇటువంటి ఏవో పాత ఉన్నాయి కదా, చాలా హిస్టారికల్, మనకి చాలా చరిత్ర కలిగినటువంటివి. సో మనకి ఇవి ఎలా ముఖ్యమో వాళ్ళ ప్లేసెస్ కానీ, అటు సైడ్ మనకంటే టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి, అటు సైడ్ మసీదులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి, సో వాళ్ళకు కూడా ఇవి ముఖ్యం. వాటిపైన ఈరోజు అటాక్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇవి ఒక్కసారి పోయిందంటే తిరిగి రావు. ఎందుకంటే మన తాలూకా హిస్టారిక్ ప్లేస్ అంటే మన పూర్వీకులు కానీ వాళ్ళతో కన్స్ట్రక్ట్ చేయబడి వాళ్ళ తాలూకా జీవం ఇంకా అక్కడ ఉంటుందని చెప్పేసి మన చాలా గొప్పగా చెప్పుకునే ప్లేసెస్ అవన్నీ కూడా. ఇవి ఒక్కసారి కానీ డిస్ట్రాయ్ అయ్యి అంటే అసలు ఇంకా చరిత్ర పోయినట్టే. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈరోజు అయితే డే 17 అయితే నడుస్తుంది. ఈ యుద్ధం కూడా త్వరగా ఆగే పరిస్థితి అయితే ఏం కనబడట్లేదు. ప్రపంచం మొత్తం డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ప్లస్ ఇంపాక్ట్ కూడా ప్రపంచం మొత్తం మీద పడుతుంది. ఈరోజు ఇండియా చాలా క్లియర్గా ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది, ఒక న్యూట్రల్ స్టాండే తీసుకుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ కూడా మనకు ఫ్రెండే, అలాగే ఇరాన్ చూసుకుంటే ఇరాన్ కూడా మనకు ఫ్రెండే. సో దానివల్ల ఎవరిని సపోర్ట్ చేయకుండా ఒక పీస్ తొందరగా రావాలి అని చెప్పేసి ఆ విధంగా ప్రయత్నాలు, డిప్లొమాటిక్గా స్పందిస్తూ ఆ విధంగా ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. సో ఇది ఇండియా తీసుకున్న నిర్ణయం చాలా, ఈరోజు మనం చూసుకున్నట్టయితే చాలా బలమైన నిర్ణయం ఇది, యుద్ధాన్ని ఆపాలనే కాన్సెప్ట్తో. ఎందుకంటే ప్రతి యుద్ధం వెనకాతల కూడా నష్టపోయేది, ప్రాణాలు పోయేది కూడా సామాన్య ప్రజలదే చాలా ఎక్కువగా. సో ఒక్కరు పోయారంటే ఒక్కరు పోయినట్టు కాదు, వాళ్ళ కుటుంబం ఇంటిళ్ళ పాది కూడా దానివల్ల ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి అనమాట. సో ఇదేదో కేవలం ఒక రాజకీయానికి సంబంధించిన విషయమో లేదంటే దీనికి సంబంధించిన విషయమో కాదు. మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఇండియన్స్ కానీ, తమిళియన్స్ కానీ అందరూ కూడా ఎక్కువగా మనల్లే ఉంటారు అందరూ. సో వీళ్ళంతా సేఫ్గా ఉండాలి. గవర్నమెంట్ అక్కడ పెట్టినటువంటి రూల్స్ ఫాలో అవ్వండి. లోకల్ మీడియా అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు చూడండి. అందరూ క్షేమంగా ఉండండి. మా ఛానల్ తరపున మీ అందరూ క్షేమంగా ఉండాలని అయితే కోరుకుంటున్నాం. సో ఇప్పటి వరకు కూడా చేయగలిగింది అయితే ఇంతే. సో మిగతా అప్డేట్స్ వచ్చే 24 గంటల్లో మిగతా అప్డేట్స్ అన్నీ కూడా తీసుకుని దానికోసం కూడా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మీరు సేఫ్గా ఉండండి అందరూ కూడా. సో అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్.
జై హింద్.